ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయినా సరే ఎందుకో తెలియదు కానీ మా పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎంత దిగజారినటువంటి భాషలో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, ఇది ఎవరి స్క్రిప్ట్ అనేటువంటిది మాకు అంతుపట్టడం లేదు, లేదా సాధారణమైనటువంటి పౌరులకు ఎవరు కూడా అంతుపట్టినటువంటి విషయం. మేము ఏది ప్రస్తావించినటువంటి విషయంలో, మాకు సంబంధం లేనటువంటి విషయంలో ఎందుకు మీరు మా మీద విరుచుకుపడుతున్నారు, మా పార్టీ మీద మాట్లాడుతున్నారు, మా నాయకుల మీద మాట్లాడుతున్నారు, మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు? ఇది ఎవరు రాసిస్తున్నటువంటి స్క్రిప్టు? ఏ స్క్రిప్ట్ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ చంద్రబాబు నాయుడు దిగజారినటువంటి ఉద్దేశం స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని తన ప్రభుత్వం ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలన్నింటినీ కూడా చంద్రబాబు చాకచక్యంగా తాను తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మార్చి తాను మంటలో చలి కాచుకుంటున్నట్టుగా తన మీద తన కొడుకు మీద ఎటువంటి నిందలు పడకుండా తమకు సంబంధమే